చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లి గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్త అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ ఆధ్వర్యంలో రైతులకు వానాకాలం పంట సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం నత్నాయిపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శోభారాణి, ఆయిల్ ఫార్మ్ డిఎం అశోక్ కుమార్లు మాట్లాడారు. దాంట్లో ఏమేస్తున్నారు? నైట్రోజన్తో పాటుగా కూడా ఉప్పు ఉంది. ఇప్పుడు పరిస్థితి చూడండి, నీళ్లు ఉప్పు నీళ్ళు అవుతున్నాయి, పైన భూమిలో కూడా ఉప్పు వేరకపోతా ఉంది, మళ్ళీ పైనుంచి మీరు ఉప్పు వేస్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో మనం పంటలు తీయడానికి సాధ్యమవుతుందా? శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయంటే 36 క్వింటాల నుంచి 40 క్వింటాలు మేము ఖచ్చితంగా వస్తుందని మేము చెప్తున్నాం. మా పొలంలో వస్తుంది, కానీ మీ పొలంలో ఎందుకు వస్తలేదు? మీ భూమిలో ఉప్పు పేరుకపోతా ఉంది. ఆర్గానిక్ కార్బన్, సేంద్రీయ కర్బనం ఇక్కడ చెన్నాయిపల్లి గ్రామంలో కూడా ఒక సాయిల్ శాంపుల్ సర్వేలో తీశారు. అదేంటంటే 0.26 నుంచి ఒక 3.2 వరకు అంతే ఉంది. అనేది ఏంటంటే అది లేకపోతే మీ భూమి ఎందుకు పనికి రానట్టే. ఇంకా ఇలాంటి భూములు మళ్ళీ జనరేషన్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ఒక 10 ఏంటంటే మీరు ఇతర పంటలు వేసుకోవచ్చు, వరి కాకుండా ఏ ఇతర పంట అయినా వేసుకోవచ్చు. ఇందాక మేడం చెప్పారు కదా మీకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని. దీనికి డ్రిప్ పెట్టుకుంటాం కాబట్టి భూగర్భ జలాలు చాలా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1 ఎకరా పండే వరితో 3 నుంచి 4 ఎకరాలు పామాయిల్ పండించుకోవచ్చు. కోతులు బేడద ఉండదు, భూగర్భ జలాలు తగ్గవు. ఎందుకంటే అలాగే చెట్లు ఏమి లేవు, వేడి వాతావరణం వేడి పెరిగిపోతుంది అన్నారు కదా. ఈ పామాయిల్ వేయడం వల్ల ఏంటంటే మీకు మైక్రో క్లైమేట్ అంటే సూక్ష్మ వాతావరణం అనేది చుట్టుపక్కల ఏర్పడి మీ విలేజ్ కూడా కొంచెం వాతావరణం కొంచెం బయట కంటే ఇక్కడ చల్లగా ఉంటుంది ఆ పామాయిల్ తోట వేసిన దగ్గర అన్నమాట. ఇది ఎలా అంటే మీకు ఎకరానికి 57 మొక్కలు ఇస్తారు గవర్నమెంట్. మొక్క 213 రూపాయలు ఖరీదు, కానీ మీకు సబ్సిడీ మీద 20 రూపాయలకే మొక్క ఇస్తారు. అలాగే డ్రిప్ కూడా మీకు సబ్సిడీ మీద ఇస్తారు. ఎంత అంటే SC ST అయితే 100%, BCOC అయితే 90 నుంచి 80% మీకు డ్రిప్ కూడా సబ్సిడీ ఇస్తారు.